शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో ఉన్న యువత అంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఇలా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా మొత్తం భారతదేశం నుంచి కూడా అందరూ కూడా జంతర్ మంతర్ వెళ్ళి ఇలా ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తుంటే ఇలా ఎవరు కూడా ముందుకు రాకపోతే ఇలా రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మొత్తం నరేంద్ర మోదీ గారి ఇంటికి పోవడం జరిగింది। వారి ఇంటి దగ్గర నిరసన తెలుపుతుంటే వారిని ఇలా అరెస్ట్ చేయడము అందరూ కూడా దీన్ని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు। వారిని అరెస్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇలా మొత్తం కూడా నిరసనలు తెలియజేస్తున్నాం। ఇలా కాంగ్రెస్ ఇలా రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం మీ అడ్డగా పెట్టుకొని ఇలా ప్రజాస్వామ్యం కోసము ఇలా ఒక గొంతుగా యువతకు గొంతుగా ప్రజలకు గొంతుగా పనిచేస్తుంటే ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని అణచివేయాలని చెప్పి ఇలా చూస్తుంది। దీన్ని ప్రజాస్వామ్యం అన్నారు। ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది। ఇలా యువత చాలా నష్టపోయినరు। ఇలా నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది పిల్లలు ఇలా ఆత్మహత్యకు గురై ఇలా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఇలా ఆందోళనకు గురైనరు। ఇలా దేశ వ్యవస్థ కూడా చాలా భిన్నంగా మొత్తం అంతా కూడా ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే మనకంతా కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుండా పోయింది। కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు వారి కోసం పోరాడుతున్నారు। ఏదైతే ఇలా వారిని అరెస్ట్ చేసిండ్రో దానికి నిరసనగా మేమంతా కూడా మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ గాంధీ చౌక్ దగ్గర మేమంతా కూడా నిరసన తెలపడం జరిగింది।